వన్స్ మనకి స్టంట్ వేసిన తర్వాత ఫస్ట్ స్టంట్ అని, సెకండ్ అని, థర్డ్ అని ఇలా అంటూ ఉంటారు కదా డాక్టర్. ఇలా రిపీటెడ్గా స్టంట్స్ వేయడం మంచిదే అంటారా? మీరు అనినది వాస్తవమే. ఇప్పుడు స్టెంట్ అనేది మనం హార్ట్‌లో ఉన్న బ్లాక్స్‌కి వేస్తాము. ఇప్పుడు సమ్‌టైమ్స్ ఏమవుతది, ఇంకొక రక్తనాళంలో బ్లాక్స్ రావచ్చు. ఇప్పుడు హార్ట్‌లో 3 మెయిన్ రక్తనాళాలుంటాయి. సో, ఒక రక్తనాళంలో బ్లాక్ ఉన్నప్పుడు ఒక స్టెంట్ యేసుండొచ్చు. ఇప్పుడు పేషెంట్‌కి కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకొక రక్తనాళంలో ఆ బ్లాక్స్ అనేది పెరిగుండొచ్చు. అప్పుడు స్టెంట్ యేసే అంత లేకుండా ఉన్నది 5, 6 ఇయర్స్‌లో ఆ బ్లాక్స్ పెరిగుంటే ఇంకొక స్టెంట్ పడొచ్చు. అట్లా మల్టిపుల్ స్టెంట్స్ అదొక సినారియో. ఇంకోటి యేసిన స్టెంట్ లోపలే కొత్త బ్లాక్స్ వస్తాయి. అంటే వాళ్ళకు అగ్రెసివ్ డిసీజ్ అంటారు. అంటే ఒకసారి బ్లాక్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ ఉన్నప్పుడు స్టెంట్ యేసిన తర్వాత మళ్ళీ ఆ స్టెంట్ లోపల మళ్ళీ ఆ బ్లాక్స్ అనేది ఫామ్ అవుతది. అలా ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ స్టెంట్ లోపల యేసి ట్రై చేస్తారు గానీ దట్ ఈస్ నాట్ ది బెస్ట్ సొల్యూషన్. సో, అలాంటి టైంలో మనం పేషెంట్‌ని థరోగా ఎవాల్యుయేట్ చేసి, ఇప్పుడు బైపాస్ ఆపరేషన్ అని ఉంది. బైపాస్ ఆపరేషన్ నుంచి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆర్ ఇంకా బెటర్. ఇప్పుడు స్టెంట్ అనేది కొన్ని ఇయర్స్ వరకు పనిచేస్తది. ఆ స్టెంట్ లైఫ్ అనేది 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ మ్యాక్స్ ఉంటుందండి. ఆ లోపు మళ్ళీ బ్లాక్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. ఆ పేషెంట్‌కి ఎన్ని బ్లాక్స్ ఉంది, ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంది, ఎన్ని స్టెంట్‌ల అవసరం ఉంటుంది, ఇయన్నీ పెట్టి మనకు లాంగ్ టర్మ్‌గా ప్లాన్ చేయాలి. సో, కొన్ని పేషెంట్స్‌కి స్టెంట్ మైట్ బి ద బెస్ట్ ఆప్షన్. బట్ కొన్ని పేషెంట్స్‌కి బైపాస్ సర్జరీ అనేది మే బి ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు పేషెంట్స్ చాలా వరకు ఏం చేస్తున్నారు, సర్జరీకి భయపడి మీరు స్టెంట్‌లు యేసేయండి డాక్టర్ అంటారు. బట్ అదేమంటే ఒక బ్లాక్ సరే, 2 బ్లాక్ ఉంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ బ్లాక్స్‌కి స్టెంట్ యేయటం అనేది ఓకే. ఇప్పుడు మల్టిపుల్ బ్లాక్స్ ఉంటది. అలా షుగర్ ఉన్న పేషెంట్స్‌కి ఎప్పుడైనా బైపాస్ సర్జరీ ఈస్ ది ఫస్ట్ ఆప్షన్ అండ్ ది బెస్ట్ ఆప్షన్. వాళ్ళు 4 స్టెంట్లు, 5 స్టెంట్లు యేస్తారు. దట్ ఈస్ 100% వాళ్ళకు కొన్ని ఇయర్స్ తర్వాత ఆ స్టెంట్‌లో మళ్ళీ బ్లాక్స్ వచ్చి అయితే వస్తారు. అది పేషెంట్ ఆర్ ఇగ్నరెంట్. వాళ్ళు అప్పుడు ఆ సర్జరీ అనేది తొయ్యాలా అనే దానికోసం స్టెంట్లు వేయించుకుంటా అని చెప్పి స్టెంట్లు పెట్టించుకుంటారు కానీ దట్ ఈస్ నాట్ ది బెస్ట్ సొల్యూషన్. సో, అంటే మనకు ఒక కంక్లూజన్ ఏంటి అంటే, ఒకసారి స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్‌గా వేయడం అనేది అంత సజెస్టబుల్ కాదు అంటారు. అంతే కదా డాక్టర్? అవును. స్టెంట్ లోపలే బ్లాక్స్ వచ్చినాక మళ్ళీ స్టెంట్లు పెట్టటం అనేది ఈస్ నాట్ అడ్వైజబుల్.